హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. ది కేరళ స్టోరీ 2 సినిమాపై సీఎం పినరాయి విజయన్ తీవ్ర విమర్శలు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ది కేరళ స్టోరీ 2 సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్ర విమర్శలు గుర్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు లవ్ జిహాద్ అంశాన్ని గతంలోనే తోసిపుచ్చామని, దీన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయని విజయన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ఇటువంటి చిత్రాలను ప్రజలు ఐక్యంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ సినిమా కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మత మార్పిడి అంశాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.